ఆయన జర్నీ 2009లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2024 అప్రాక్సిమేట్‌లీ ఒక 15 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫిల్మ్‌కి కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సో, ఆయనే మన కృష్ణ మాస్టర్. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ 'మట్కా'. థ్యాంక్ యూ. ఆ సాంగ్ సింగిల్ టేక్ సాంగ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీరు చేస్తారని. 15 ఇయర్స్ టైం పట్టింది కదా! అవును. సో, ఫస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చారు. డీకి D9 అనుకుంటా. అవును, D9. D10 నుంచి కొరియోగ్రాఫర్. అవును. 16 వరకు ఉన్నారా? అవును, D16 వరకు చేశాను. సో మధ్యలో ఒక సీజన్ మిస్ అయి ఉంటుందేమో. హ్మ్. D16 వరకు ఐ వాజ్ కొరియోగ్రాఫర్ మన టీలో. సో, ఎలా ఉంది జర్నీ? అంటే ఒక డాన్సర్‌గా స్టార్ట్ చేసి ఈరోజు ఒక కొరియోగ్రాఫర్‌గా అవ్వడానికి 15 ఏళ్ళు టైం పట్టింది. సో, ఈ 15 ఏళ్ళు మీ స్ట్రగుల్‌కి వర్త్ అంటే అనిపిస్తుందా? లేదంటే నేను టైం వేస్ట్ చేశాను అనిపిస్తుందా? లేదు, కంపల్సరీ లేదు. ఎందుకంటే నేను ఎక్కడో ఒక చిన్న స్లమ్లో పుట్టి పెరుగుతూ ఎక్కడ పుట్టారు? బెంగళూరులో పుట్టాను. హ్మ్. సో, మేమున్న ఇల్లు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడు ఇప్పుడు కరెంట్ కూడా లేదు ఇంట్లో. సో, ఒక కరెంట్ లేదు. ఒక చిన్న బుడ్డి అంటారు దాన్ని. చిన్న ఒక బాటిల్‌లో కెరోసిన్ ఏసి ఒక బత్తి అంటించి హ్మ్. అలా స్టార్ట్ చేసింది మా లైఫ్. సో, మా సో చదువుకోవడం గానీ, అలా కరెంట్ లేని ఇంట్లో చదువుకోవడం, వర్షం వస్తే మొత్తం నీళ్లు కారేవి ఇంట్లో. అలా స్టార్ట్ అయిన జర్నీ. హ్మ్. ఏదైనా ఒకటి చేయాలి లైఫ్‌లో, ఏదో ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఏదో ఉండాలి గదా! సో, నాకలా ఇన్‌స్పిరేషన్ అయింది డాన్స్. సో, ఎలాగంటే మా ఇంటి పక్కింటోళ్ళు గానీ, ఎవరన్నా కొంచెం డబ్బున్నటోళ్ళు, వాళ్ళు టీవీ ఉంటే అక్కడెళ్ళి టీవీలో ఏమొస్తుందని చూడడం, ఆ టీవీలలో సాంగ్స్ రావడం, ప్రభుదేవ్ సారు, లారెన్స్ సార్ వాళ్ళవి సాంగ్స్ రావడం మ్యూజిక్ ఛానల్‌లో, అవి చూసి మనం గూడా ఇలా డాన్స్ చేస్తే బావుంటది గదా! అక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి, అక్కడికెళ్ళి ఇంకా వినాయక చవితి రోజు మీకు తెలిసిందే, వినాయక చవితి రోజు స్టేజ్‌లో ఎక్కి డాన్స్‌లాడడం. పండగలకి. పండగలకి ఏదన్నా పల్లకీలుంటే పల్లకీల ముందుకెళ్ళి డాన్స్ ఆడిపోవడం. అలా ఆడుతూ డాన్స్ ఆడేటప్పుడు అప్రిషియేషన్ వచ్చేది. నేనొకటి విన్నాను మీ సైడ్ నుంచి మీ చైల్డ్‌హుడ్‌లో శవాల డప్పులకు కూడా బీట్ అవును. ఏసేవారంటగా? అంటే అప్పుడు మనకు తెలీదు ఏంటని. మనకేంటంటే డప్పు, మ్యూజిక్ ఇంటే అదొక తెలియని సంతోషం. పూనకం. చెయ్యాలిరా, డాన్స్ చేయాలిరా అన్నప్పుడు అందరూ అలా నించొని విజిల్స్ ఏసి అలా ఎంకరేజ్ చేసేటోళ్ళు. ప్రతిసారి ఎప్పుడు మాట్లాడేటోళ్ళు. ఏంటి ఇలా డాన్స్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి, ఇంక అలా ఒక్కొక్కరు ఏదో ఒకటి పాజిటివ్‌గా చెప్తా ఉంటారు కదా! పుష్ చేస్తా ఉంటారు. "ఏయ్! నువ్వు టీవీలోకి వెళ్ళరా బావుంటావు. బా చేస్తున్నావు" అని చెప్పి కొంతమంది. స్కూల్‌లో చేసినప్పుడు టీచర్స్ అప్రిషియేషన్ చేసి, టీచర్స్ చెప్పడం, "నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది" అని చెప్పేటోళ్ళు. తెలీదు ఇంత ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటదని తెలీదు. సో, ఒకదానికి స్టిక్ అయిపోయాను నేను. స్కూల్ డేస్ నుంచి తీసుకొని నేను ఎక్కడ పోయినా, ఏం చేస్తున్నా సైడ్ పక్కన ఏదైనా చిన్న చిన్న వర్కులు చేసుకొని కూడా ఈ డాన్స్ అనే దానికి స్టిక్ అయిపోయాను నేనింకా. ఇదే లైఫ్ అని. సో, ఆ హార్డ్ వర్కే, ఆ డెడికేషన్ ఇంతవరకు తీసుకొనొచ్చింది. 'ఢీ' కూడా నేను టీవీలో చూసి 'ఢీ'లోకి ఎళ్ళాలి. 'ఢీ' సీజన్ 1 నుంచి పెద్ద ఫ్యాన్ నేను. ఎప్పుడైనా నేను అంటే నాకనిపిచ్చేది, నాకు ఆ కాన్ఫిడెంట్ వచ్చేది. తెలియని కాన్ఫిడెంట్. నేను కూడా చేయగలను కదా డాన్స్ ఇలాగా. నేనెప్పుడెళ్తాను? ఎక్కడుంటుంది? హైదరాబాద్ ఎక్కడుంటుంది? నాకు తెలీదు ఏంది. ఎక్కడ పుట్టారు? బెంగుళూరులో. బెంగుళూరు. బెంగుళూరులో పుట్టాను. కానీ మా ఊరు నెల్లూరు. ఆహా! మా నాన్న నెల్లూరులో పుట్టారు. సో, అలా ఇంక నాన్న పెళ్లి చేసుకొని బెంగుళూరులో సెటిల్ అవ్వడం వల్ల నేను అక్కడ పుట్టి పెరిగాననమాట. మళ్ళా ఇక్కడికొచ్చేసారు. ఇంకెలాగో వెతుక్కొనొచ్చాను నేను. నేను హ్మ్. డాన్స్ ఎలాగైనా చేయాలని చెప్పి, నా అదృష్టం శాత మనకి 'ఢీ' ఆడిషన్స్ బెంగుళూరులో జరిగాయి ఒక్కసారి. అప్పటి వరకు నేను వెయిట్ చేశా. అప్పటి వరకి ఆడిషన్స్ అక్కడ బెంగుళూరులో పెట్టకపోయి ఉంటే, నేను ఇవాళ 'ఢీ'కి కూడా వచ్చేవాడిని కాదేమో. బెంగుళూరులో ఉండడం వల్ల నేను అక్కడికెళ్ళి ఆడిషన్స్ ఇవ్వగలిగాను. అక్కడి నుంచి నన్ను ఒక మాస్టర్ ఇక్కడ తీసుకొనొచ్చారు నేను కంటెస్టెంట్ అయినప్పుడు. అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయింది జర్నీ. యాస్ ఎ కంటెస్టెంట్ ప్రూవ్ చేసుకున్నాను. దెన్ యాస్ ఎ కొరియోగ్రాఫర్ ప్రూవ్ చేసుకున్నాను. ఇక మెల్లగా అలా మూవీస్‌లోకి రావాలి అని ఒక యాంబిషన్ ఉండింది. సో, టుడే సో, ఫైనల్‌గా ఈ రోజుకి మీ కోరిక తీరిందనుకోవచ్చు. యాహ్! 'మట్కా' మూవీలో ఒక సింగిల్ టేక్ సాంగ్ చేశారు. అంటే మధ్యలో సింగిల్ టేక్, హ్మ్. ఫుల్ సాంగ్ కాదు. హ్మ్. ఈ అంటే మాక్సిమం ఒక లైన్‌లోనే అవుతదది సాంగ్. ఒక లైన్ అంటే ఒక చరణం మొత్తం ఒక లెంగ్తీగా ఒక టేక్ చేసామనమాట. హ్మ్. సో, కొత్తగా దీనికి ప్రెజెంట్ చేయడానికి. అవును, కొత్తగా ప్రెజెంట్ చేయడానికి. దీనికి సపోర్ట్ చేసింది మెయిన్ విజయ్ బిన్ని మాస్టర్. సో, డైరెక్టర్ విజయ్ బెన్నీ మాస్టర్. మాస్టర్ డైరెక్టర్ విజయ్ బిన్ని మాస్టర్. సో, ఆయన నా టాలెంట్ గుర్తించి నాకొక మాటిచ్చారు. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అది కూడా ఆయన చేయబోయే మూవీలో అని చెప్పారు. ఆయన డైరెక్షన్ చేయబోయే మూవీలో అని చెప్పారు. కానీ అంతకంటే ముందే ఇంత మంచి ఛాన్స్ ఇస్తారని నేను అనుకోలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
సో మాస్టరే ఒకరోజు కాల్ చేసి, ఒక సాంగ్ ఉంది, అది నీ స్టైల్కి సెట్ అవుతుంది, నువ్వు బాగా చేస్తావు అనిపిస్తుంది, నువ్వే చేస్తున్నావు ఈ సాంగ్ అని చెప్పి దగ్గరుండి ఈ సాంగ్ నాకు ఇవ్వడం జరిగింది. మట్కాలో ఒక సాంగ్, రామా టాకీస్ అనే సాంగ్. సో ఇవ్వగానే నాకు జస్ట్ ఇంకా అలా సాంగ్ నేను మొత్తం మేకింగ్ చేసేసాను. మాస్టర్ ఇలా చేయబోతున్నాం సాంగ్. ప్రీ విజువలైజేషన్. సో మొత్తం మేకింగ్ చేసేసి రఫ్గా ఒక సాంగ్ చేసేసి ఎడిట్ చేసేసి మాస్టర్కి చూపించాను. అంటే మాస్టర్ గారే దాంట్లో లీడ్ అనమాట ఆ సాంగ్. చూసా. సో మాస్టర్ కూడా ఎగ్జైట్ అయిపోయారు, బాగుంది కృష్ణ, కొత్తగా ఉంది, స్టైల్ కొత్తగా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇంకా మాస్టర్ కూడా